8 మంది వసువులు మన ప్రకృతిలోని ఎలిమెంటల్ ఫోర్సెస్కి ప్రతీక. వాళ్ళు వాళ్ళ భార్యలతో భూలోకంలో విహరిస్తూ ఉన్నారు. మేరు పర్వతం దగ్గరలో పర్వతం లోపల గుహ చేసుకుని ఆశ్రమాన్ని నిర్మించుకున్న వశిష్ఠ మహర్షి ఆశ్రమం దగ్గరకు వచ్చారు. ఆయన దగ్గర నందిని అనొక కామధేను ఉంది. అది దక్ష ప్రజాపతి కూతురైన సురభికి పుట్టింది. అది తన శక్తితో వశిష్ఠుడు యజ్ఞం చేయడానికి కావలసిన వస్తువులన్నింటినీ సృజిస్తూ ఉంది. దాన్నొక్కదాని తోడుతో వశిష్ఠ మహర్షి ఆయన ఋషి జీవితాన్ని ఎంతో ధార్మికంగా గడుపుతున్నాడు. అయితే ఆ నందిని యొక్క పాలు తాగితే 10,000 ఏళ్ల ఆరోగ్యం వస్తుంది, ఆయుష్ పెరుగుతుంది. ఈ విషయాన్ని తెలిసిన వసువుల్లో ప్రభాసుడనే వసువు యొక్క భార్య ఒక కోరిక కోరింది. ఉసీనర దేశంలో నా స్నేహితురాలు జితవతి అనుంది. తనకి కానుకగా ఈ నందిని ఇద్దాం. ఆవిడ, ఆ రాజు అందరూ కూడా ఈ నందిని పాలు తాగి ఆయుష్ని ఆరోగ్యాన్ని పొందుతారు, దీర్ఘాయుని పొందుతారు అంది. ప్రభాసుడు వశిష్ఠుడిని అడిగేదేముందిలే అని మెల్లగా వెళ్ళి ఆయన లేని సమయంలో ఆ నందిని దొంగిలించి తీసుకొచ్చాడు. వశిష్ఠుడికి నందిని కనబడట్లేదన్న విషయం తెలిసింది. దివ్య దృష్టితో జరిగిందంతా చూసి ఆగ్రహం చెందాడు. ఉన్నతులుగా ఉండాల్సిన దేవతలే ఇంత బలం ఉంది కదా అని, శక్తి ఉందని అన్యాయంగా తప్పులు చేస్తే ఎలా అని మీరందరూ భూమి మీద మానవ జన్మెత్తండి అని శపించాడు. వాళ్ళకు ఆ శాపం తగిలిన మరుక్షణం వచ్చి కాళ్ల మీద పడ్డారు. అందరూ చాలా పశ్చాత్తాపడ్డారు. క్షమించమన్నారు. ఇచ్చిన శాపం వెనక్కి తీయమన్నారు. ఆయన కుదరదన్నాడు. ఆ సమయం దాటిపోయింది. ఈ నందిని నా జీవితానికి ఆధారం. దాన్ని పోగొట్టుకున్న బాధలో నేను తీవ్రమైన సంకల్పంతో ఇచ్చిన శాపం ఇది, కాబట్టి వెనక్కి తగ్గదు. అయితే మంచివారి కోపం ఎంతసేపు? ఆయనే చల్లబడ్డాడు. ఆ నందిని మొహాన్ని చూసి మెత్తబడి, సరే, నిజానికి మీలో 7 ఏమీ చేయలేదు. అందుకని మీరందరూ భూమి మీద పుట్టినా 7 పుట్టగానే చనిపోతారు. అమ్మ కడుపులోని గర్భస్థ నరకం వరకు చూస్తారు. తర్వాత కర్మనెత్తుకునే మానవ జన్మ మీకు ఉండదు. నా శాపము పనిచేస్తుంది, మీకు కష్టం లేకుండా పోతుంది. నా బిడ్డలాంటి దాన్ని ఎత్తుకెళ్లే ఆలోచన చేసిన మీరు బిడ్డగా 9 నెలలు కడుపులో గర్భస్థ నరకాన్ని చూడండి. అయితే దొంగతనం చేసిన 8వ వాడు ప్రభాసుడు మాత్రం బ్రతుకుతాడు. ఏ దీర్ఘాయువు కోసమైతే ఈ నందిని ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశాడో ఆ దీర్ఘాయువుతో ఎన్నో సంవత్సరాలు మానవ జీవితాన్ని గడుపుతాడు. ఈ పనిని తన కోసం చేయలేదు, వేరే వారి కోసం, వేరే వాళ్ళకి కానుకగా దీన్ని ఇద్దామని కదా చేసావు. ఇవ్వు, ఆ జన్మలో కానుకలివ్వు. నీ సమస్త రాజ్యాన్ని త్యాగం చేసి కానుకగా ఇచ్చేయి. జీవితం మొత్తం ఆ కానుక నీ కళ్ళ ముందే కూలిపోతుంటే కాపాడలేక ఆఖరికి నీ చేత్తో నువ్వే దాన్ని సగం తుంపి చనిపోతావు. ఇంకా నీ భార్య మీద ప్రేమతో కదా ఇంత పనికి పూనుకున్నావు. మళ్ళీ ఆ జన్మలో నిన్ను మరొక కోరికకు, ఆకర్షణకు ఎవ్వరూ ప్రేరేపించకుండా వివాహం లేని మహాయోగివై శుద్ధమైన జీవితాన్ని, ఉన్నతమైన ఆచారాన్ని పాటించి మరణిస్తావు. మీరందరూ ఒక విషయాన్ని తెలుసుకోండి. బలం ఎంత ఎక్కువ ఉంటే చేసే తప్పుకు అంత పెద్ద శిక్ష పడుతుంది. బలం ఉంది పక్కనోళ్లకు ఉపయోగపడటానికి, ధర్మ మార్గంలో సుఖాన్ని అనుభవించటానికి. అది లేని నాడు అదే బలాన్ని ఎలా పడితే అలా వాడితే గొప్ప శిక్షలే పడతాయి. ఇక వెళ్ళండి అని వశిష్ఠుడు వివరణిచ్చి దీవించి పంపాడు. ఈ కథంతా గంగ శంతనుడితో చెప్పింది. కాబట్టి అలా శాపం పొందిన వసువులు నన్ను దారిలో కలిశారు. నా పుణ్యగర్భంలో నీలాంటి ధర్మాత్ముడి కడుపున పుట్టాలని కోరుకున్నారు. అంతేకాదు, నీవు మహాభిషుడుగా ఉన్నప్పుడు బ్రహ్మసభలో నా మీద కామంతో కదిలిన నీ మనసు మళ్ళీ తిరిగి ఆ కోరిక నుండి విడుదల పొంది ఉత్తమ లోకాలు వెళ్ళాలంటే నాతో ఈ సుఖాన్ని అనుభవించాలి. ఇవన్నీ ఒక లెక్కగా జరిగిన పనులు. కాబట్టి మన ఒప్పందం ప్రకారం అన్నీ పూర్తయ్యాయి. నాకెదురు చెప్పావు కనుక, నా మాట కాదన్నావు కనుక ఇక మనం భార్యాభర్తలుగా ఉండం. శంతనుడి విషయం తెలిసి ఆమెని వేడుకున్నాడు. వదిలి వెళ్ళొద్దన్నాడు. ఆమెని చూడకుండా ఉండలేనన్నాడు. అయినా గంగ నచ్చచెప్తూ అంది, ఎంత దేవతనన్నా నేను భూమి మీద తల్లినై నా బిడ్డని చేతులతో ఎత్తుకున్న మరుక్షణం నాలో అమ్మతనం పొంగింది. కానీ విధి నా చేత్తోనే 7 చంపుకున్నా. ఈ 8వ వాణ్ణి నేను పెంచుతా. నా చేతుల్లో చనిపోయిన 7 ప్రేమను పంచి పెంచుతా. ఆ 7 బలాన్ని కలిపి వీడు పొందేలా పెంచుతా.
సకల విద్యలు తెలిసిన పండితుడిలా, సర్వసైన్యాల్ని ఎదిరించే మహావీరుడిలా, తర్కాన్ని గెలిచిన సమర్థుడిగా, తనను తాను గెలిచిన మహాజ్ఞానిగా తయారు చేసి నీకిస్తా, ఇక సెలవు అని ఆ బిడ్డను తీసుకుని వెళ్ళిపోతోంది. శంతనుడు ఆఖరిగా ఒక్కసారి గంగా అని పిలిచాడు. ఆ దేవత వెనక్కి తిరిగి ఒక చిన్న చిరునవ్వుతో ఏంటి అని అడిగింది. మన బిడ్డకి పేరు? ఆవిడ బిడ్డని చూస్తూ అప్పుడు చెప్పింది, దేవవ్రతుడు. శంతనుడు గంగని మర్చిపోవటానికి చాలా కాలం పట్టింది. రాజ్యాన్ని చాలా సమర్థవంతంగా పాలిస్తూ శత్రువులను ఆయన కనుసన్నల్లో ఉంచి మహాబలవంతుడి శంతనుడు గొప్ప రాచరికం చేస్తున్నాడు. కొన్నేళ్లు గడిచాయి. ఒకరోజు ఎందుకో ఆ గంగా తీరానికి వెళ్ళాలనిపించింది. మనసులో అదే గంగ గుర్తొచ్చింది. జరిగిందంతా తలుచుకుని ఏంటో అదంతా కళా నిజమా అని గంగతో గడిపిన రోజులు గుర్తు చేసుకున్నాడు. అయితే అప్పుడు ఒకటి గమనించాడు. గంగా ప్రవాహం ఎందుకో చాలా పల్చగా ఉంది. గంగ కూడా నన్ను తలుచుకుని సరిగ్గా ప్రవహించట్లేదా ఏంటని తనలో తానే నవ్వుకుని ఏంటా అని ఎగువకి చూస్తూ వెళ్ళాడు. ఆ పైకి వెళ్ళాక ఒక వింత చూశాడు. ఒక కుర్రవాడు, పొడవాటి శరీరము, బలమైన భుజాలు, ఛాతీ, ఉపనయనమైన మెరుపులాగా ఉన్నాడు. చేతిలో ధనుర్బాణాలు పట్టి వాటితో గంగ పైన ఆనకట్టలా కట్టేశాడు. ఆ గంగా ప్రవాహం ఈ ఆనకట్టని చీలుస్తోంది, కానీ చిల్లు పడే లోపల బాణాలతో పూడ్చేస్తున్నాడు. అంత విలుకాన్ని చూసి మురిసిపోయాడు. ఆ కుర్రవాణ్ణి పిలిచాడు, కానీ అతను తల తిప్పలేదు. దగ్గరికెళ్ళి మరొక్కసారి అరిచాడు. ఈసారి చూశాడు, కానీ ఆయన చూడటం వల్ల ఆయన బాణ పరంపరకి భంగం కలిగి ఆ కట్టిన ఆనకట్టని కూల్చేస్తూ నది మళ్ళీ ప్రవహించింది. ఆ కుర్రవాడు అబ్బా అనుకుని ఎవరు పిలిచారని చూశాడు. ఇద్దరూ ఒకళ్ళ దగ్గరికొకళ్ళు నడుచుకుంటూ వస్తున్నారు. శంతనుడికి తనని తాను చూసుకున్నట్లుంది. ఆయనంతే పొడుగ్గా, ఆయనంతే వెడల్పుగా, ఆ మొహంలో మాత్రం వేరే ఎవరో కనిపిస్తున్నారు. ఇంకాస్త దగ్గరికి వెళ్ళి చూద్దామని నడుస్తుంటే వెనక నుండి ఒక ఆవిడ నడుచుకుంటూ వస్తోంది. అప్పుడు ఆయనకు ఆ మొహం ఎవరిదో అర్థమైంది. దేవవ్రత అని చిన్నగా అనుకున్నాడు. అది ఆ కుర్రవాడు విన్నాడు, ఆశ్చర్యపోయాడు. అతనికి అప్పుడు వెంటనే తట్టింది. శంతనుడి ఆహార్యము, రూపము అంటే ఈయన మా నాన్న అనుకున్నాడు. గంగ వెనక నుండి వచ్చి, దేవా ఇదిగో ఈయనే మీ తండ్రి అంది. శంతనుడు పరుగు పరుగున వచ్చి కళ్ళలో నీళ్లు నిండి గాఢంగా కౌగిలించుకున్నాడు కొడుకుని. ఆ కుర్రవాడు దేవవ్రతుడు కూడా చాలా ఆప్యాయంగా, ఎంతో మనశ్శాంతి పొందినవాడై నాన్న నాన్న అని పలుసార్లు పిలుస్తూ ఆ పిలుపు శబ్దం ఎంత బాగుందో అనుకుంటూ ఇద్దరూ కాసేపు అలా ఉండిపోయారు. గంగ అప్పుడు చెప్పింది, ప్రభు ఇదిగో నా బాధ్యత. నా ప్రేమని బలాన్ని రెంటిని వీడికి పుష్కలంగా ఇచ్చా. ఉత్తమమైన గురువుల దగ్గర విద్యలు నేర్చుకున్నాడు. ఇతనికి ఇక నీవు నీ రాజ్యాన్ని పరిచయం చెయ్యి అని చెప్పి వెళ్ళిపోబోతోంది. దేవవ్రతుడు పిలిచాడు, అమ్మ ఆగు అని. ఈసారి ఆ గంగ మళ్ళీ అలాగే వెనక్కి తిరిగి చూసింది. ఆ రోజు పసివాణ్ణి రాజ్యం నుండి తీసుకొచ్చేసే ముందు శంతనుడి పిలుపుకి తిరిగిన గంగ చిరునవ్వుతో తిరిగింది. కానీ కొడుకు అమ్మ అని పిలిస్తే మాత్రం చిరునవ్వుతో పాటు ఎరిపెక్కిన కళ్ళల్లో నీరు పుట్టి ఆ గంగ చెంపపైకి కారాలా వద్దా అన్నట్లున్నాయి. అమ్మ మరి ఇక నువ్వు, ఇక నేను, ఇక మనం కలవటం ఉండదా, వెళ్ళిపోతున్నావా అని అడిగాడు. ఈ మాటకు ఆ కన్నీరు ఆగలేదు, ధారలై కారిపోయాయి. వచ్చి బిడ్డని నుదుటిపై ముద్దు పెట్టి, నేనెక్కడికి వెళ్ళను నాయనా, నా కర్తవ్యాన్ని చేస్తూ ఇక్కడే ఉంటా. నీకెప్పుడు నన్ను చూడాలనిపించినా నన్ను తలుచుకుని ఈ తీరానికి రా. నా ఒడిలో తలవాల్చి రోజు ఎప్పుడూ చెప్పుకున్నట్లే కబుర్లు చెప్పుకుందాం. నేనెప్పటికీ వదలను. ఇది విధి, అంతే. వెళ్ళిరా. నా మీద ప్రేమని కూడా నీ తండ్రికిచ్చి ఆయన్ని బాగా చూసుకోమని చెప్పింది. నీ కర్తవ్యాల్ని సరిగ్గా చెయ్యి అని చెప్పి వెళ్ళిపోయింది. ఆ దేవవ్రతుడిని రాజ్యానికి శంతనుడు తన తర్వాత వారసుడిగా పరిచయం చేశాడు. అతన్ని చూసి ఆ మంత్రులకి, ప్రజలకి ఎంతో ఉత్సాహము, ధైర్యము కలిగాయి. అబ్బా, ఏ ఉన్నాడ్రా మన యువరాజు, ఆ నడక చూసే ధైర్యం వచ్చేస్తోంది అనుకున్నారు. అలా ఉండాలి మన రాజంటే అని ఎంతో సంతోషించారు. శంతనుడు పనులన్నీ కొడుక్కిచ్చి ఇక మెల్లగా తన బాధ్యతల అలసటతో విశ్రాంతి తీసుకుందాం అనుకున్నాడు. దేవవ్రతుడు తండ్రి కన్నా ఉత్సాహంతో సమర్థుడై నలుదిక్కులు ఆ రాజ్య పతాకాన్ని ఎగరేసి అన్ని బాధ్యతల్ని చక్కగా నిర్వర్తిస్తున్నాడు. అంత చిన్నవాడైనా ఎంతో పరిపక్వత, సమర్థత చూపిస్తుంటే అందరూ చాలా ఆనందించారు. అలా 4 ఏళ్ళు గడిచాయి.
గంగలేని లోటుని పూర్తిగా మర్చిపోయాడు శంతనుడు. కొడుకుని చూసుకుంటూ అతని బలం, సామర్థ్యం ఆ నోట ఈ నోట వింటూ ప్రజలు సుఖంగా ఉన్నారని, చాలా హాయిగా ఉన్నారని తలిచి శంతనుడి మనసు కూడా చాలా హాయిగా ఉంది. అప్పుడు ఒకరోజు యమునా తీరంలో విహారానికి వెళ్ళాడు. అక్కడ ఎక్కడి నుండి వస్తోందో కానీ అద్భుతమైన సుగంధం, పువ్వులు చందనం కలిపిన వాసన. ఆ వాసనకి మనసు ఎంతో ఆనందాన్ని పొందేలా ఉంది. ఏంటా అని చూస్తే ఒక ఒడ్డున దూరంగా పడవ కడుతూ ఒక ఆడది కనిపించింది. అంత దూరం నుండి కూడా ఆవిడ చర్మం బంగారంలో మెరిసిపోతోంది. అలా ఉంటే శంతనుడి రథం ఆవిడ దగ్గరికి వెళ్లే కొద్దీ ఆ సువాసన బలంగా పెరుగుతోంది. ఆవిడ అందం బలంగా ఈయన చూపుకి ఆనుతోంది. ఆవిడ నవ్వుతూ అక్కడున్న పడవ వాళ్లతో మాట్లాడుతుంటే అసలు ఆ నవ్వు, గుండ్రటి ముఖం, ఆవిడ శరీర సౌందర్యం, ఆ సువాసన రాజుని అయస్కాంతం లాగినట్లు లాగట్టు వెళ్ళాడు. రాజుని చూసి ఆవిడ కంగారు పడి పడవ దిగి నమస్కరించింది. ఆయన రూపాన్ని, సౌందర్యాన్ని చూసి ఆవిడ కూడా తల తిప్పలేక అలా ఉంది. అది రాజు గమనించాడు. అప్పుడు అడిగాడు, లలనా, నీవెవరు? ఇంత అందంగా ఉన్నావే, ఇంత కష్టమైన పడవ నడుపుతూ ఇలా ఒక్కదానివే నదిలో తిరగటం తగుతుందా అని అడిగాడు. నీ వివరాలు ఏంటంటే ఆవిడ సిగ్గుపడుతూ, నేను దాసరాజ కూతుర్ని, నా పేరు సత్యవతి అంది. తండ్రి ఆజ్ఞ మేరకు ఇలా పడవ నడుపుతూ ఉన్నాను. నీ నుండి ఇంతటి దేవతా సుగంధం వస్తోంది, ఇదేం మాయా అని అడిగాడు. అది ఒక మహాత్ముడి దయ వల్ల నాకు జరిగిన విశేషం మహారాజా. అందుకే నన్ను దామగ్రంథి అని కూడా అంటారు. ఆ రాజు శంతనుడు ఆవిడ అందాన్ని, ఆవిడిచ్చిన వివరాలని పట్టుకుని నేరుగా ఆవిడ తండ్రి గారి దగ్గరికి వెళ్ళాడు. అంటే దాసరాజు దగ్గరికి వెళ్ళాడు. ఆయన మనసులో మాట చెప్పాడు. నీ కూతుర్ని నా భార్యగా స్వీకరిద్దాం అనుకుంటున్నా, దానికి నీ సమ్మతం కావాలి అన్నాడు. ఆయన కోరిక వినగానే దాసరాజు కూడా చాలా సంతోషించాడు. నీలాంటివాడు వచ్చి పిల్లని అడిగితే కదా తండ్రిగా నాలాంటివాడు సంతోషించేది అని కూతురు వైపు చూశాడు. తను కూడా సిగ్గుతో తన సమ్మతాన్ని తెలిపింది. అప్పుడు దాసరాజు ఒక మాట అన్నాడు. అయితే రాజా, నాదొక మనవి, కోరిక. ఈ నా కూతురు నీ భార్య అవటానికి ఏ అభ్యంతరం లేదు. కానీ తనకి నీ వల్ల పుట్టబోయే కొడుక్కి నీ కిరీటాన్ని, దాని కింద ఉన్న రాజ్యాన్ని ఇచ్చి రాజుని చేయాలి అన్నాడు. శంతనుడు నవ్వాడు. ఓ అదా, అది కుదరదు. నా పెద్ద కొడుకు గొప్ప సమర్థుడు, దేవవ్రతుడు ఉన్నాడు. అతను రాజు అవుతాడు. ప్రకటన కూడా అయిపోయింది. మరేదన్నా కోరుకో, తప్పకిస్తా అన్నాడు. క్షమించండి మహారాజా, నాకు అది ఇవ్వగలిగితే ఇవ్వండి, లేదా నా కూతుర్నిచ్చి మీకు పెళ్లి చేయడం కుదరదనేశాడు. శంతనుడు విషయాన్ని అర్థం చేసుకున్నాడు. సరే, చేసేది లేక సత్యవతిని చూసుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. తిరిగి రాజ్యానికి వెళ్ళిన రాజు మనసు ఆ సత్యవతి అందం మీదే ఉంది. ఆవిడ సువాసన మనసులో నుండి వెళ్ళిపోవట్లేదు. భారతంలోకి దేవవ్రతుడు వచ్చాడు, మరి భీష్ముడు రావాలిగా. ఎప్పుడొస్తాడు? త్వరలో వచ్చేస్తాడు. మళ్ళీ కలుద్దాం.